హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రవణ్ కుమార్ గారు. ఎస్. గాంధీ భవన్‌లో జరిగిన సంఘటన మల్లు రవి గారిని రానివ్వకపోవడాన్ని ఈ విధంగా చూడవచ్చు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి సోదరుడు హ్మ్. వారిని గాంధీ భవన్‌లోకి రానివ్వలేదని చెప్పేసి మార్నింగ్ అంతా పెద్ద గొడవ నడిచినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. అయితే నేను అడిగేది ఏమిటంటే, ఇన్ని రోజుల పాటు వీళ్ళు కేసీఆర్ గారిని విమర్శించారు చాలామంది. ప్రగతి భవన్ గడి అని చెప్పేసి, ప్రగతి భవన్ లోపలికి ఎవరిని రానివ్వలేదని చెప్పేసి చాలా విమర్శలు చేశారు కదా. ఇవాళ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారి సోదరునే గాంధీ భవన్లోకి రానివ్వకపోవడానికి గల కారణం, రానివ్వలేకపోవడానికి ఇష్యూని చూస్తే ఇది ఏ విధంగా తీసుకోవచ్చు వీళ్ళను? నిజంగా మీరు అన్నట్టు కేసీఆర్ గారిని విమర్శించడం మాట వాస్తవం. దాంట్లో కొంచెం అంటే పనిని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన కలిసిన మాట నిజం, ప్రయారిటీని బట్టి కూడా కలిసిన మాట నిజం. సరే ఏదున్నా కూడా ఆ విమర్శ ఆయన మీద ఉంది, దానికే మూల్యం కూడా చెల్లించుకున్నాడు. సో ఇదంతా ఒకవైపు అయితే, గాంధీ భవన్ అంటే ఏంటి అంటే అది ప్రభుత్వం యొక్క అధికారిక భవనం కాదు. ప్రభుత్వం ప్రోటోకాల్ ఏమి ఉండదు అక్కడ. ఒకవేళ ప్రోటోకాల్ లాంటిది ఏమైనా మిస్ చేసుకున్నా కూడా పెద్ద పనిష్మెంట్ కానీ యాక్షన్ తీసుకోవడానికి కూడా అంత సోర్స్ కూడా ఉండదు. పార్టీ కార్యాలయం అంటే పార్టీ నియమ నిబంధనల ప్రకారం నడుస్తుంది. పొరపాటున ఏదన్నా ఓవర్లాప్ చేయాలి అన్నా, రూల్స్ని అవే చేయాలన్నా పెద్ద శిక్షలు కూడా ఉండవు, పెద్ద ఏమి ఉండదు. అట్లాంటి గాంధీ భవన్లోనే, గాంధీ భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. పార్టీ కార్యాలయం అంటే సామాన్య కార్యకర్త నుంచి అందరికీ అలో ఉంటుంది, అందరినీ అలో చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక సీనియర్ నాయకుడు మల్లు రవి గారు అంటే మామూలు వ్యక్తి కాదు. మంచి కాంగ్రెస్గా ఎమ్మెల్యే గెలిచినటువంటి మంచి వ్యక్తి. అదే మీరన్నట్టు స్వయాన భట్టి విక్రమ గారికి బ్రదరు. అయితే అలాంటి పెద్ద నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో సొంత బ్రదర్కే పార్టీ కార్యాలయంలోకి రానియలేదు అంటే నిజంగా కూడా మరి వీళ్ళ పోకడిని ఏం ప్రశ్నించాలి? సరే అలో చేయాలి, అలో చేయకపోవడం వాళ్ళ పార్టీ వ్యక్తిగత అంతర్గత వ్యవహారం అయినప్పటికీ వీళ్ళు విమర్శించినటువంటి ఆ కేసీఆర్ విధానానికి వీళ్ళు చేసిన విధానానికి పోలిస్తే వీళ్ళు ఏం తక్కువ చేయనట్టు కదా. ఇక్కడ ఏంటంటే వాస్తవానికి అక్కడ జరుగుతుంది కూడా ఏంటి అంటే ఏదో అంతర్జాతీయ సమస్య కాదు, లేదా సీక్రెట్ మీటింగ్ కూడా ఏం కాదు. కార్యకర్తల సర్వసాధారణ సమావేశం. ఇప్పుడు గెలిచిన దగ్గర కొన్ని దిక్కులు ఓడిపోయింది. రాబోయే స్థానిక సంస్థలు, రాబోయే పార్లమెంటు సంస్థలు ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, గెలుపోబట్టుల బాధ్యత ఏంటి, ఎలా ఉంది, ఇవి సమావేశంలో లేకుంటే అజెండా. ఆసభకి తను రానియలేదు, నిజంగా అవమానించినట్టుగా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ మధ్య సఖ్యత లేదా, ఎందుకు జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్ అయితే మరి అప్పటికే చాలా ఆరాట కూడా జరిగింది. నేను అవమానించింది జరిగిన తర్వాత ఇలా అభిమానులు కూడా ఉంటారు కదా కార్యకర్తలు, వాళ్ళు కూడా దాన్ని అబ్జెక్ట్ చేయడం జరిగింది. వెరసి ఇక్కడ అదే రేవంత్ రెడ్డి బ్రదర్కేమో స్పెషల్ క్యాన్వాస్ పెట్టారు, ఆయనకు సెక్యూరిటీ పెట్టారు, ఆయనకు అదేంటి జడ్కి అడిగిలేవంత సెక్యూరిటీ ఇచ్చారు. మరి అదే ఈయన కూడా బ్రదర్ అవుతారుగా మళ్ళీ మల్లు రవి గారికి ఎందుకు ఈ విధంగా తృణీకరించారు అంటే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ కానీ లేదా రాజకీయ నాయకులు ఎవరైనా సరే అవకాశవాదాన్ని చేస్తున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే అవకాశం వచ్చి ఎదుటి వారిని విమర్శించడానికి, ఏదైనా చిన్నటువంటి తప్పిదం ఉన్నా దాన్ని పోలరైజ్ చేసుకోవడం, దాన్ని అడ్వాంటేజ్గా వాడుకోవడం, ఒకసారి మాట్లాడిన దానికి ఇంకోసారి పొంతన లేకుండా చేయడం, ఇవంతా రాజకీయ నాయకులుగా చెల్లింది. ముందు అది కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విజయం. మొదటి నుంచి కూడా మనం ఈ 100 ఏళ్ల రాజకీయ పార్టీ చరిత్రలో చూస్తే నిజంగా కూడా వాళ్ళకి నియమాలు కానీ నిధులు కానీ ఉండవు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళే తగలబెట్టుకుంటారు, వాళ్ళ గాంధీ భవన్ మీద వాళ్ళే రాళ్ళేసుకుంటారు, వాళ్ళ నాయకుని ఓడగొట్టుకోవడానికి వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ నాయకుని అవమానిస్తారు కూడా వాళ్ళే చేసుకుంటారు. సో వెరసి క్రమశిక్షణ రాహిత్యానికి మారిపోయారు కాంగ్రెస్ పార్టీగా చూడాలి. సరే అది కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందో ఏం జరిగిందో కానీ మరి రేపు భట్టి విక్రమార్క గారు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ లేదా ఏఎస్ఎస్సీ వాళ్ళు కాంగ్రెస్ ప్రతినిధిగా దాని గురించి ఏదైనా వ్యాఖ్య చేస్తే మనం కానీ దాన్ని విశ్లేషించవచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.